ఒక కేసు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత ఇంకా వరుసగా కేసులు పెడతా ఉన్నారు. 36 కేసులు ఒకే దాంట్లో పెట్టారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బయటికి రాకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు ఇంత టార్గెట్ చేసింది? అంటే ఒక కక్ష సాధింపుగా అనిపిస్తుందండి. అంటే ఇది ఎలా ఉందంటే మొత్తం వెంకటేశ్వర స్వామి వారి విషయం దగ్గర మొదలైంది, లడ్డు విషయం దగ్గర మొదలయ్యి వాళ్ళు ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి దాన్ని రాజకీయంగా వెంకటేశ్వర స్వామి వారిని వాడుకోవాలన్న ఉద్దేశంతో పోస్టర్లు వేసి దాని మీద జగన్ గారి బొమ్మలు వేసి ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఇచ్చారు. పంది కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ లేదని అందులో చెప్పున్నారు. మరి వైసీపీ వాళ్ళు కూడా పోస్టర్లు వేసుకోవచ్చు కదా. కానీ రాజకీయంగా స్వామివారిని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇంకా విచారణలో ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళు పోస్టర్లు వేసే అంత డెస్పరేషన్, ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి రాజకీయంగా ఆయన వాడుకోవాలన్న ఉద్దేశంతో స్వామివారిని చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో దాన్ని రాంబాబు గారు ప్రశ్నించడం జరిగింది. అది ప్రజల్లోకి వెళ్తుంది బలంగా. కాబట్టి నోరు నొక్కేయాలి, ఈయనది ఎట్లయినా ఈయన అణిచేయాలి, ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి. ఈయనేమో భయపడే వ్యక్తి కాదని చెప్పి ఆయనకి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఈయన కరెక్ట్గా ఉంటారు కాబట్టి నిజం మాట్లాడతారు. సో ఎటువంటి చీప్ టాక్టిక్స్ చేసి అంటే ఇళ్ల మీదకి వచ్చి కొట్టేసి భౌతికంగా మానసికంగా మనిషిని ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించాలి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీదకి వెళ్ళాలి అనేటువంటి ఇది వాళ్ళు ప్రయోగిస్తున్నారు. అలాగే ఇప్పుడు దాని మీద ఏదైతే బెయిల్ వచ్చినా కూడా ఇంకా పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని అందులోనే పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి వాటికి రాంబాబు గారు బెదరరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ పీటీ వారెంట్ వేసినటువంటి కేసు చాలా ఆశ్చర్యంగా ఉంది. సంక్రాంతి సంబరాలతో బాగా రాంబాబు గారు నిర్వహిస్తారు, అది బాగా ఫేమస్ అందరికి. సంక్రాంతి సంబరాల పేరుతోనే కోట్లు కొల్లగొట్టేశారు, కోట్లు దోచేశారు అని ఈ కేసు. అది అసలు దీంట్లో ఎవరైనా బాధితులు ఉన్నారా ఏంటి మేడం? ఆ కేసు ఏంటి? అంటే ఇప్పుడు గెలిచినప్పుడే కాదండి, ఓడినప్పుడు కూడా ఆయన సంక్రాంతి సంబరాలు చేస్తారు. ఇటీవల కూడా మీరు చూస్తుంటారు. అదేంటంటే పార్టీ క్యాడర్ని కానీ మన కార్యకర్తలను కానీ ఉత్సాహపరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక మోటివేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడే పీటీ వారెంట్లు వేసి ఆయన రిమాండ్ ఎక్స్టెండ్ చేసేదానికి ఎందుకు దాన్ని ఉపయోగిస్తున్నారు? ముందే చేసి ఉండొచ్చు కదా. రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని చాలా సార్లు అనుకున్నట్టున్నారు. ఆయన గతంలో ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు రకరకాల కేసులు పెట్టారని. ఆ కేసులన్నీ ఏం వర్కౌట్ కాలేదా? అదే కదండి దాని అర్థం. ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటిగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆయన ఎక్కడ దొరుకుతారా అని చెప్పి కూర్చున్నారు. ఆయన ఎక్కడ దొరకట్లేదు. ఆయన మీదకి జనాన్ని ఉసిగొలిపి పంపించారు, వాళ్ళ కార్యకర్తలను కానీ పార్టీ శ్రేణులను కానీ. ఏంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం. ఆయన ఏమి ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తప్పుగా మాట్లాడలేదండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడున్నారు పబ్లిక్ మీటింగ్ లో, అనిత గారు మాట్లాడున్నారు, లేకపోతే బండారు సత్యనారాయణ గారు ఆయన మాట్లాడున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఇవి. ఆయన ఏం ప్రెస్ మీట్ లో మాట్లాడలా. ఆయన దారిని ఆయన వెళ్తుంటే ఆయన మీద మూకుమ్మడిగా జనం దాడి చేసినప్పుడు అవతల వచ్చిన వాళ్ళు ఏమి రామనామాలు మాట్లాడలేదండి. వాళ్ళు ఎంత గ్రాంధికంగా మాట్లాడారో ఆవిడ మీరు చూడొచ్చు, వందనాదేవి గారు. దానికి ఆయన ఒక రియాక్షన్ గా, ఇట్ ఈస్ జస్ట్ ఎ రియాక్షన్, హ్యూమన్ రియాక్షన్ గా ఆయన అలా స్పందించడం జరిగింది. కానీ వెంటనే వచ్చి కూడా క్షమాపణ చెప్పుకోవడం జరిగింది, నేను అలా అనుండాల్సింది కాదు అని. అంటే రాజకీయాల్లో ఇప్పుడు మీరన్నారని వీళ్ళు అంటారు ఈ పార్టీ వాళ్ళు, అదిగో మీరన్నారని వీళ్ళు అంటారు. ప్రశ్నకు ప్రశ్న వేస్తారు కానీ బదులు ఉండదు ఎక్కడ. విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి క్షమాపణ చెప్పడం మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ పార్టీలో కూడా మాట్లాడున్నారు, వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? కానీ అంబటి రాంబాబు గారు చెప్పారు. చెప్పినా కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా నేను ఫేస్ చేస్తానన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి భౌతికంగా ఆయన నిర్మూలించాలి, హతమార్చాలి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ అందరూ చూశారు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటిపైన జరిగిన దాడి, ఆ రోజు మీ ఇంటిపైన జరిగినటువంటి దాడి, నిప్పు పెట్టినటువంటి సంఘటనకు సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేశారు ఇప్పటివరకు? లేదండి. ఎంత ఘోరం అంటే ఎంత ఒక సైడ్ మాత్రమే పార్షాలిటీ చూపిస్తూ ఎంత ఘోరంగా వ్యవహరిస్తుంది అనేది అది చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఇవి చాలా సీరియస్ కేసెస్, అటెంప్ట్ టు మర్డర్, ఒక ఫైర్ సెట్ చేయడము, ఇటువంటి సీరియస్ కేసుల్ని వాళ్ళు దాడి ఇక్కడ జరిగింది. క్లియర్ కట్ గా మొత్తం లైవ్ లో టెలికాస్ట్ అయింది. దీనికి సంబంధించి చాలా చిన్నటువంటి పెటీ కేసెస్ పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించేయడం జరిగింది. అంటే ఇంతమందిలో ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యే భర్త వచ్చారు, వాళ్ళు ఎవరిపైన కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎవరిని ఎటువంటి యాక్షన్ లేదు, బయటే తిరుగుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. తరువాత కూడా కూర్చుని ప్రత్యక్ష ప్రసారాల్లో వాళ్ళు బెదిరింపులకు దిగుతున్నారు. అంటే చూడండి.
కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవిని ఆయన హస్బెండ్ని ఒక హీరోలాగా చూపిస్తూ ఉన్నారు. దాడి చేయడం కరెక్టే అని సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంత చేసినా మనకు ఒక ఆత్మవిమర్శ ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యురాల్లాగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ కొంచెం బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ మాట్లాడుతూ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నాకు ఎవరో క్లిప్పింగ్ పంపించారు, నేను చూస్తున్నాను. అంబటి రాంబాబు గారు ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ కాదమ్మా, ఫ్రీడమ్ ఫైటర్తో పోల్చుకునే అంత గొప్పవారు అంబటి రాంబాబు గారు కాదు. నేను ఆవిడని అడుగుతున్నా, మీరేమన్నా ఝాన్సీ లక్ష్మి గారా? మీరు అంతమందిని వేసుకుని వచ్చి దాడి చేయించారే, మరి ఇలాగే ఆడవాళ్ళని విమర్శిస్తూ తప్పు అర్థాలు పలికేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడున్నారు. ఆయన మీద కూడా వెళ్తారా? మీరు ఇదే పోరాట స్ఫూర్తిని అటువైపు కూడా చూపిస్తే, అందరి పట్ల సమానంగా చూపిస్తే ఈ పోరాట స్ఫూర్తిని అభినందనీయంగా ఉంటుంది. మీరు అటువైపు జరిగినప్పుడు మటుకు మీరు కామ్గా ఉంటారు, ఇటువైపు ఏమో దాడులకు దిగుతారా, ఇంటి మీదకి వస్తారా, కత్తులు కర్రలు పట్టుకొని సారీ అడగడానికి వచ్చాను ఒక అందమైన పేరు పెడతారా దానికి, దాడికి? అసలు నేను కేవలం క్షమాపణ చెప్పించడానికి మాత్రమే వచ్చాము, మేము అసలు దాడి చేయించలేదు, నేను ఆ రోజు దాడి జరిగినప్పుడు అక్కడ లేనని అంటున్నారు గల్లా మాధవి. క్లియర్గా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర, అవి అంతా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. ఒకవేళ ఆవిడ దాడి చేయించడానికి రాలేదని అనుకుంటే వాళ్ళు చేసినటువంటి దాడిని ఖండించాలి, యాక్షన్ తీసుకోవాలి, చేయమనండి, అప్పుడు నమ్ముతాం ఆవిడ దాడి చేయించడానికి రాలేదని. దాని మీద ఏ యాక్షన్ తీసుకోకుండా, దాన్ని ఖండించకుండా మళ్ళీ వస్తామని మీరు అంత బహిర్గతంగా ఒక ప్రజాస్వామ్యంలో కూర్చుని మీరు బెదిరిస్తున్నారే, ఏంటి మీ ధైర్యం అని అంటున్నా. నేను వాళ్ళ అంబటి రాంబాబు గారు కూతురుగా మాట్లాడట్లా, ఒక ఓటు హక్కు ఉన్నటువంటి సిటిజన్ గా నేను మాట్లాడుతున్నా. డెమోక్రసీలో మీరు కూర్చుని మీరు బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? వ్యవస్థలు మీరు మీకు తగినట్టుగా మ్యానిపులేట్ చేసేసుకోవచ్చు, మనం ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు, పోలీసు మా తొత్తులు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఒక టైం వస్తుంది, వ్యవస్థలు బలోపేతమయ్యే టైం వస్తుంది జగనన్న గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అప్పుడు చట్టం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుందని నేను హెచ్చరిస్తున్నాను. సేవా ఆ రోజు కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చిన వాళ్ళంతా కూడా టీడీపీ నాయకులేనా? వాళ్ళు అసలు ఏం చేశారు ఆ రోజు జరిగినప్పుడు? ఆ దాదాపు ఒక 9 గంటలు అది ఆల్మోస్ట్ చాలా ఘోరం అండి. ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆఫీస్లోకి వెళ్ళున్నారు, అందరికీ తెలుసు అక్కడ ఆయన ఆఫీస్లో ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. సో మేము కూడా, మాకు చాలా గ్యాప్ ఉంది ఇంట్లో, నేను మా మదరు ఉన్నాం ఆ టైంలో, చాలా గ్యాప్ ఉంది. నేను మా మదర్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు, పార్కింగ్లో ఉన్నటువంటి కారును కూడా నేను తీసుకుని వెళ్ళిపోయే సమయం ఉంది. కానీ మాకు ఎక్కడో నమ్మకం ఉంది, ఒక డెమోక్రసీ, ఒక లా అండ్ ఆర్డర్ మీద ఒక నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే మేము ఇంట్లో ఉన్నాం. ఆ రోజు ఉన్నా కూడా వాళ్ళు ఇంటి మీదకి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎంత నీచమైన చర్య అంటే, వాళ్ళ ఇంటి మీదకి మగవాళ్ళు 200-300 మగవాళ్ళు ఇంటిని చుట్టుముట్టారు. ఎవరి పర్యవేక్షణలో? ఒక స్త్రీ, ఒక మహిళా శాసన సభ్యురాలి పర్యవేక్షణలో చుట్టుముట్టి విపరీతమైన బూతులు తిడుతూ, దాడి చేస్తూ, గట్టిగా అరుస్తూ, ఇది ఏదో కాసేపు జరిగి ఆగిపోలేదండి. 9 గంటల పాటు నిర్విరామంగా జరుగుతానే ఉంది. విడతలుగా వీళ్ళు వెళ్ళడం, పక్కనే ఉన్నటువంటి ఒక టీడీపీ సభ్యుడు కార్యకర్త ఇంట్లో వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేసి, డ్రింక్స్, వాళ్ళకి కూల్ డ్రింక్స్, మందు, గంజాయి ఇటువంటి ఏర్పాటు చేసి వాళ్ళని విడతల వారీగా పంపిస్తూ జరిగింది. పోలీసు ప్రేక్షక పాత్ర వహించడం అనేది మనం చూసాం. ఇప్పుడు నేను అనేది అంటే, ఎస్పీ గారు ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి ఫోన్ చేసి ట్రై చేస్తుంటే అందరూ అందుబాటులోకి రాలేదు. అంటే ఎలా పనిచేస్తుందన్న పోలీస్ బెటాలియన్ ఏమైపోయింది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా మరి హోమ్ మినిస్టర్గా ఆవిడ నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఆవిడ ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంట్లో ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి? మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ మీ మీదకి అటాక్ చేయడానికి ఎలా ప్రయత్నించారు ఆ రోజు? నేను మా మదర్తో ఒక రోజు కాసేపు స్పెండ్ చేయడానికి నేను వస్తానండి. ఆ రోజు కూడా యథావిధిగా నేను రావడం జరిగింది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం కొంత ఉందని చెప్పి నేను గమనించి నేను మదర్తో పాటే ఉండడం జరిగింది, మమ్మీకి తోడుగా. అయితే వీళ్ళు మధ్యాహ్నం ప్రాంతం 3:30-4 ప్రాంతాలు అప్పుడు దాడి స్టార్ట్ అయ్యి ఇంటి మీదకి వచ్చారు. అయితే నాకు కొంత అనుమానం ఉండి నేను పిల్లలు కూడా స్కూల్ నుంచి నేను పర్మిషన్ తీసుకొచ్చేసుకోవడం జరిగింది. సో కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు, దాడి చేస్తున్నారు కొంతవరకు అని చెప్పి తెలిసింది మాకు. ఇంటి మీదకి వచ్చేసిన తర్వాత నేను పిల్లలు బాగా అరవడము, కేకలు పెట్టడం, ఏడవడం, శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలు ఇవన్నీ జరుగుతుంటే నేను బ్యాక్ డోర్లో నుంచి మా పిల్లల్ని మా సిస్టర్కి ఇచ్చి నేను పంపించేయడం జరిగింది. అమ్మగారికి తోడుగా నేను లోపలే ఉండడం జరిగింది, ఎందుకంటే మాకు వెళ్ళిపోయేదానికి అవకాశం లేదు, చుట్టుముట్టేశారు వెనకాల కూడా. సో చాలా ఘోరమైన పరిస్థితి, కిందంతా పగిలిపోతూ వచ్చేస్తున్న సమయంలో మేము 5th ఫ్లోర్కి వచ్చి మేము ఒక బెడ్రూమ్ లాక్ చేసుకొని అందులో ఉన్నామండి.
ఇదే సమయంలో మేము మాకు సంబంధించినటువంటి వారికి కాల్స్ చేస్తున్నా వాళ్ళు ఎత్తలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ మీద కూడా అటు పక్కన దాడి జరుగుతుంది అదే టైంలో. ఓకే. పోలీసు స్పందించట్లా, ఎవరు స్పందించట్లా, పోలీసు ప్రేక్షక పాత్ర, చుట్టుపక్కలన్నీ శబ్దాలు వినిపిస్తున్నాయి మాకు, పైకి వచ్చి ఈ తలుపును కూడా కొట్టి పైకి ఎంటర్ అయ్యేదానికి ట్రై చేస్తున్నారు.